వాట్స్ అప్ గైస్, దిస్ ఇస్ కౌశిక్. ఎట్లా ఉన్నారు? సో గైస్ ఇద్దాం అనుకున్నా, ఏం లేదు, ఇప్పుడే పండుకొని లేచిన. జిమ్ టైం అయితే అయిందనమాట. సో కార్డియో ఉంది గంటన్నర, 45 మినిట్స్ స్ప్లిట్ చేసి చేయాలి. మీకు అనిపిస్తుంది చూసిరా? సో ఇది కొత్త టీషర్ట్ అనమాట, ఈరోజు వచ్చింది. సో దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. జిమ్లో పోయిన తర్వాత అనిపిస్తుంది, మీకు మంచిగా అనిపిస్తుంది. సో గైస్ అదే అనమాట ఈ టీషర్ట్ స్పెషాలిటీ. సో తడిచినప్పుడు ఇవి వస్తాయి అనమాట. సో ఐ కెన్ డూ దిస్ ఆల్ డే అని వస్తుంది. క్యాప్టెన్ అమెరికా డైలాగ్ ఇది. మార్వెల్ అవెంజర్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్ చేయండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే చాలా లొడాస్ ఉంది. అమ్మ ఎల్ సైజే ఇచ్చిన, ఎల్ సైజ్ నార్మల్గా మనకి బీభత్సంగా టైట్ ఉండాలి యాక్చువల్గా. సో అంత బక్క అయినా అన్నట్టు. మోర్ ఫ్యూ డేస్ మంచిగా అనిపిస్తున్నాయి యాప్స్. ఒకటే మ్యూజిక్, ఒకటే రోజుకి 100 సార్లు చూసుకున్నాడు అవుతుంది బాడీని. సో గైస్ ఇప్పుడే మన ప్రోటీన్ షేక్ అయితే అయినామన్నమాట. సో 9 అవుతుంది టైం వచ్చేసి. సో 9 అంటే 11కు తినాలి. నెక్స్ట్ మీల్ వచ్చేసి 11కు తినాలి. సో రేపు పొద్దుగాల కండిషన్ అప్డేట్ ఉంది. పొద్దున వెయిట్ చూసుకుందాం, మెజర్మెంట్లు చూసుకుందాం, మన కోచ్కి పంపిద్దాం. సో కలుద్దాం, నెక్స్ట్ మీల్లో కలుద్దాం. సో బస్ ఇదే అనమాట మన నెక్స్ట్ మీల్ వచ్చేసి. సో దీంట్లో మ్యాక్సిమం చికెన్ తక్కువ వేసుకుంటా, పక్కకున్న కూరగాయలే ఎక్కువ వేసుకుంటా. అట్లనే దీంట్లో ఉన్న ఎగ్ వైట్స్, సో ఒక 4 ఎగ్ వైట్స్ అనేవి, చికెను, పక్కకున్న ఆలుగడ్డ, బఠానీ, పాలకూర అవి. సో పొద్దుంతా ఆకలితో ఉండు వేరు, నైట్ ఆకలితో ఉండు వేరు. నైట్ మొత్తం నరకంగా అనిపిస్తుంది నైట్ టైం అయితే. అందుకనే నైట్ టైం మనం అంతా ఆపుకొని నైట్ టైం తింటాం. బిర్రుగా తింటాం. బిర్రుగా అంటే బిర్రు ఏం కాదు కానీ సమ్వాట్ ఆఫ్ కడుపు నిండేటట్టు తింటాం. మొత్తం మీద మంచిగా తింటాం నైట్ టైం. సో ఆకలితోటి వండుకున్నాడు అంటే ఇట్స్ వెరీ డేంజరస్. సో గైస్ ఇదే అనమాట మన లాస్ట్ మీల్ వచ్చేసి. ఏం లేదు, టీవీ చూసుకుంటా అట్లా చిల్ అవ్వకుండా తినేసేయాలి ఇంకా. ఈ బుక్ మార్కెట్లో రిలీజ్ అవడానికి ముందే చదివేశాను. ఇంకా అప్డేట్ తీసుకోలేదు. సో ఇప్పుడే లేచిన. వెయిట్ వచ్చేసి 64.70. సో ఇంత తక్కువ వెయిట్ ఉండే ఇంత ముందుకు స్ట్రెట్టెడ్ అయినప్పుడు, కానీ బాడీ కండిషన్ అయితే ఇట్లనైతే లేదు. చూసిగా ఎట్లున్నా లెగ్స్.
సో చూసారు కదా, ఇంతకుముందు మన పోస్ట్ వర్కౌట్ మీల్ వచ్చేసి 50 గ్రామ్స్ ఓట్స్, ఒక స్కూప్ వే ప్రోటీన్. సో వర్కౌట్ తర్వాత ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి బాడీకి. ప్రజెంట్ ఈ సమయంలోనైతే ఖచ్చితంగా ఇవ్వాలి. సో మార్నింగ్ అప్డేట్లో మనకి అన్ని మెజర్మెంట్లలో అన్నిట్లలో హాఫ్ ఇంచ్ అయితే పోయిందనమాట. చెస్ట్ 41 ఉండే 40.5 అయింది. ఆర్మ్స్ 16 ఉండే, అంటే రైట్ హ్యాండ్ 15.5 ఉండే, లెఫ్ట్ హ్యాండ్ 16 ఉండే. సో ఇది కూడా 15.5 అయింది, 15.5. వేస్ట్ అంతే ఉంది 27.5. సో ఇంతకుముందు దాంట్లో ఇచ్చిన కదా. సో లెగ్స్ కూడా ఒక 0.5 తగ్గిందనమాట. కాకపోతే స్ట్రెడ్డెడ్ ఉంది, చూసి అమ్మ షార్ప్నెస్ వస్తుంది. ఎక్సలెంట్. తీసుకున్న మెజర్మెంట్లు, ఫిజిక్ అప్డేట్ అవన్నీ కోచ్కి అయితే పంపినాం. 1:30కి అయితే కాల్ ఉందన్నమాట మనకి కోచ్ తోటి. ఏమంటాడో చూద్దాం. మ్యాక్సిమం ఏం చేంజ్ చేసేది ఏం లేదు, కాకపోతే మనకి పీక్ వీక్ ముందే స్టార్ట్ కాబోతుంది. సో ఆ ప్రోటోకాల్ అంతా ముందే పంపించేసాను. సో రేపటి నుండి అడ్వెంచర్లు కాబోతున్నాయి అనమాట. సో ఆల్రెడీ మనం మస్తు లీన్ ఉన్నాం, ఇంకొంచెం షార్ప్నెస్, ఇంకొంచెం అవి ఇవి అన్నీ యాడ్ అవుతాయి. ఇప్పటికైతే బాడీ ఫ్లాట్ ఉంది, కానీ స్ట్రెడెడ్ అనిపిస్తుంది. ఫ్లాట్ ఉంది, అట్ ద సేమ్ టైం స్ట్రెడెడ్ అనిపిస్తుంది. ఒక్కసారి కార్బ్ లోడ్ అయింది అనుకో, మీ అమ్మ ఫుల్నెస్ వస్తుంటుంది మజిల్లా. ఎక్సలెంట్, అన్రియల్ అయిపోతుంది. న్యాచురల్ ఇంత మంచి వస్తుందా అనుకోవాలి. లాస్ట్ వరకు ఫైనల్ ప్యాకేజ్ అయితే ఎక్సలెంట్. అందరి మైండ్ బ్లో అయిపోతుంది, పల్లికిపోతుంది. సో ఇప్పటి నుంచి వచ్చే అప్డేట్ అయితే ఏం మిస్ కాకండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ మంచిగా ఫుల్ చూడండి. ఒక్కొక్కటి మాస్టర్ పీస్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా మిస్ కాకండి. టైం వచ్చేసి దగ్గర 1 అవుతుంది, ఇంకో అర్థం ఉంటుంది కాల్కి. ఫ్రెష్ అప్ అయిపోతా అంతలో. సో గైస్, కోచ్ తోటి అయితే కాల్ అయిపోయింది అనమాట. కొంచెం ముందే వేసిండు. సో 1:30కి అనుకున్నాం, కానీ కొంచెం ముందే వేసిండు. మన ప్రోగ్రెస్ అనేది మంచిగా అవుతుంది. ఈ మనం ఒక 2 months ఏమో గెయినింగ్ చేసినాం కదా. సో మజిల్ని రిటైన్ చేయగలిగినాం అని చెప్తాను. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఉన్న మెజర్మెంట్స్ కన్నా ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువనే ఉంది. నేను స్టార్ట్ చేసినప్పుడు నా వెయిట్ వచ్చేసి 67 kgs మన కోచ్ దగ్గర స్టార్ట్ చేసినప్పుడు. సో ఇప్పుడు వెయిట్ వచ్చేసి 64.7 అట్లుంది. సో మన మెజర్మెంట్స్ అన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువనే ఉన్నాయి అనమాట. సో దట్ మీన్స్ మనం కొంచెం మజిల్ గెయిన్ చేసినాం. ఇప్పుడు మనం ఫ్లాటే ఉంది, ఇంకా మన మజిల్ మనం లోడ్ చేసిన తర్వాత ఇంకొంచెం పెద్దగా అనిపిస్తుంటుంది. సో మ్యాక్సిమం మంచిగా గెయిన్ చేసినాం 2 monthsలోనే. చేసిన మేజర్ థింగ్ ఏంటంటే 2 months గెయినింగ్ ఉంది కదా, ఆఫ్ సీజన్ ఉంది కదా. సో దాన్ని కూడా ప్రిప్లానే తీసుకున్నా, సీరియస్గా తీసుకొని ఏం కింద మీద చేయకుండా మంచిగా చేసిన. ఎంతో కొంత మజిల్ అయితే పెంచిన. ఇప్పుడు ఈ కటింగ్లో కూడా పెంచుకున్న మజిల్ని రిటైన్ చేయగలిగిన. సో అదే అన్నాడు. పీక్ వీక్ ప్రోటోకాల్ గురించి మాట్లాడినాం. సో అది రేపటి నుండి అయితే కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. డే బై డే ఆర్ రెగ్యులర్ డే. సో రోజు పెట్టడానికి ట్రై చేస్తా. రేపటి నుంచి అయితే కొంచెం అడ్వెంచరస్ స్టార్ట్ అవుతుందని చెప్పిన కదా. సో అడ్వెంచర్లు స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి అయితే. ఇంకోటి, రేపైతే మన కోచ్ తోటి లైవ్కి వస్తా. ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వకుంటే పక్క స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. సో లైవ్కి వచ్చే ముందు ఒక 10 minutesలో లైవ్ వస్తున్నా అని చెప్పేసి చెప్తా, స్టోరీ పెడతా. సో అందరూ వచ్చి జాయిన్ అయిపోండి. సో అట్లా కొంచెం ర్యాండమ్ టాక్ వేసుకుందాం. సో మన కోచ్ తోటి కానీ మీకున్న డౌట్లు కానీ ఏమైనా ఉంటే అడగండి. మన కోచ్ని నేను అడుగుతా, చెప్తాడు. సో మీ క్వశ్చన్లు అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. సో రేపు లైవ్ వస్తున్నాం సాయంత్రం, అట్లా మాట్లాడుకుందాం. అంతే అనమాట. ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నా కానీ బద్ధకం, మళ్ళీ నడవాలన్నా అని బద్ధకం అనిపిస్తుంది ఇప్పుడు. ఒక జిమ్ తప్ప ఇంకా వేరే అన్నిటికీ బద్ధకం. ఓ ఏం చేసినా కానీ చిరాకు, బద్ధకం, దీని అమ్మ బద్ధకం. సో గైస్, టైం వచ్చేసి 3 అవుతుంది అనమాట. మనం మీల్ తింటున్నాం. సో ఇంకొక మీల్ రెడీ అవుతుంది, గుడ్లు ఉడుకుతున్నాయి. మళ్ళీ కార్డియో పోయే ముందు గుడ్లు తినేసి పోవాలి. సో అంతే అనమాట. నైట్కి మంచిగా మళ్ళీ కూరగాయలు, పాలకూర, బఠానీలు ఆల్రెడీ అన్నీ కలిపి వండితే అప్పుడు మంచిగా కడుపు నిండా తిని వండుకోవచ్చు. ఎట్లా అనిపిస్తున్నాయి వీడియోస్? మంచిగా అనిపిస్తున్నాయా, అనిపిస్తలేవా అని చెప్పేసి కామెంట్ చేయండి. అంతే. సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. నా బాడీ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందా అని చెప్పేసి కామెంట్ చేసి చెప్పండి. సో నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. ఇప్పుడు మీరే మనకు మొత్తం మోటివేషన్ అనమాట. సో మనలో ట్రాన్స్ఫార్మ్ చేసి చూపించాలి, మన వాళ్ళు మొత్తం మనల్ని తీసుకొని ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. అట్లా అవన్నీ మనసులో పెట్టుకొని కొంచెం ఎక్కువ పుష్ చేసుకుంటున్నాను నన్ను నేను. సో మీరు మంచిగా కామెంట్ చేస్తే ఇంకొంచెం లోపలికి వెళ్ళి బూస్ట్ వస్తుంది నాకు. అట్లా మంచిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.